చెప్పాల్సినవన్నీ పెద్దలు అందరూ చెప్పున్నారు కాబట్టి ముఖ్యంగా మూడే విషయాలు. ఇక్కడ అందరూ రైతులే. రైతులకు ముఖ్యంగా కావాల్సింది ఏంది? వాళ్ళు సాగు చేసుకోవడానికి నీటి వసతి కావాలా, వాళ్ళు అమ్మే పంటకు మంచి రేటు రావాలా. ఆ రెండు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేశారు. ఎర్రబల్లి చెరువుకు కావాల్సిన నీళ్లు కావాల్సిన వసతి పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. కాలువకు నీళ్ళు వస్తేనే వెంటనే నీళ్ళు వస్తాయి. రేటు మీరు ఇప్పటికే చూసినారు. మధ్యలో ఉన్న కమిషన్లన్నీ కట్ చేసి పూర్తిగా ఆ డబ్బు కూడా రైతులకే చేరేటట్టు కూడా చేశారు. ఈ రెండు పనులు మంచి చేశారు. ఇంకొకటి, మిమ్మల్ని భయపెట్టే వాళ్ళని మీరు ఏమైనా చేయండి, ఇది మేము ఉన్నా వెనకల కాదు, మీరు చెప్తే ముందే వచ్చి మేమే నిలబడతామని చెప్పి గట్టిగా నిలబడే నాయకత్వం. ఈ మూడు మీకున్నాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు ప్రజలకి? ఇవన్నిటి కూడా భరోసా కల్పించినటువంటి రమణ కుటుంబం నుంచే లతక్క నిలబడింది. మీరు తప్పకుండా ఆమెను గెలిపిస్తే ఇంకా ఇంకా మంచి రోజులు ఈ పులివెందులకు కానీ ఈ గ్రామ ప్రజలకందరికి కూడా వస్తుందని చెప్పేసి నమ్మకంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇన్ని రోజులు నమ్ముకున్నా కూడా మీకు అన్యాయం జరుగుతూనే వస్తుంది కాబట్టి ఒక్కసారి ఓటితో బుద్ధి చెప్పండి. వాళ్ళు మళ్ళీ భూమి మీదకి దిగేటట్టు మీరందరూ చేసి మీ ఓట్లతోనే ఖచ్చితంగా తెలుగుదేశం ఓటేసి గెలిపించి లతక్కను సమాధానం చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్స్.